ఉత్తరాఖండ్లో అనుమానాస్పదంగా మృతి చెందిన టెక్కీ రాధా గాయత్రి కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ పై ఉత్తరాఖండ్ మసూరి పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీచరణ్ పరారయ్యాడు. సింహాచలంలోని ఓ హోటల్ నుంచి పరారైనట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు తాను ఏ తప్పు చేయలేదని అందరినీ నమ్మించిన శ్రీచరణ్ కేసు ఫైల్ అవ్వగానే పరారవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉత్తరాఖండ్లోని మసూరిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన టెక్కీ రాధా గాయత్రి కేసులో ఆమె భర్త శ్రీచరణ్ పై అక్కడి పోలీసులు చర్యలు చేపట్టారు. మృతురాలి తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రాధా గాయత్రిని మానసికంగా ఒత్తిడి చేసినట్టు, మరణానికి కారణమయ్యే మందులు వాడినట్టు గుర్తించారు. భార్య కుటుంబ సభ్యులకు శ్రీచరణ్ తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మా అమ్మాయి రాధా గాయత్రి మరణం గురించి మీరందరూ చాలా శ్రమిస్తున్నారు, చాలా మద్దతు కూడా ఇస్తున్నారు మాకు. నేను నిన్న ఒక వీడియో చూశాను. చరణ్ ప్రజల్ని, సమాజాన్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ తప్పుదో పట్టిస్తున్నాడు. మీడియా అడిగింది మద్యం సేవించాలని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు. హోటల్ వారు ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. నేను హోటల్ వాళ్ళు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రెజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరిలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరి పోలీసులు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మారక ద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, నా ఒక దేశ సైన్యాన్ని నేను సేవ చేశాను. ఇటువంటి నా కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ శివ, ఏదైతే దెహ్రాడూన్ ప్రాంతం మసూరి హోటల్ కియానాస్లో విశాఖ మృతి చెందినటువంటి ఘటన ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే సంచలనంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం విశాఖ నుంచి తన భర్తతో కలిసి వెళ్లినటువంటి ఆమె విగత జీవిగా హోటల్ గదిలో పడి ఉండడంతో ఇటు కుటుంబ సభ్యులు అయితే పోలీసులు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా చూసుకుంటే అయితే రాధా గాయత్రి అనుమానాస్పద మృతి అయితే ప్రస్తుతం ఆ సంచలనమే రేకెత్తిందని చెప్పి, ఎందుకంటే మరొకటి ఆమె భర్త హోటల్ నుంచి పరారవడం అయితే ఇది బీజం వేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే 7 నెలల క్రితం వివాహమైనటువంటి రాధా గాయత్రితో పాటు ఏదైతే ఆమె భర్త కూడా శ్రీచరణ్ సోమయాజులు ఇద్దరికి కూడా వివాహం జరిగిన నాటి నుంచి కూడా కుమార్తె పైన వివిధ రకాలుగా కూడా వేధిస్తున్నారంటూ కూడా రాధా తల్లిదండ్రులు అయితే పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇటు విశాఖ పోలీసులతో పాటు ఏదైతే దెహ్రాడూన్ ప్రాంతంలోని మసూరిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూడా రాధా గాయత్రి తండ్రి అయితే సుధాకర్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే తమ అల్లుడు ప్రస్తుతం ఆ రాధా గాయత్రి హత్యగానే భావించినట్లుగా వారి కుటుంబ సభ్యులు అయితే ఫిర్యాదు చేశారు. తమ అల్లుడి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే కొద్ది రోజుల క్రితం విశాఖ వచ్చినటువంటి రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ సోమయాజులు మాత్రం మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది, ఏ విధంగా మృతి చెందిందో తనకు తెలియదంటూ కూడా పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయలేదంటూ అందరినీ మోసం చేసి సింహాచలంలో హోటల్ ఉంటున్నారు. హోటల్ నుంచి పరారైనట్లుగా కూడా ఇప్పుడైతే పోలీసులు ఫిర్యాదు అయితే అందింది. ముఖ్యంగా చూసుకుంటే హోటల్ బిల్ పే చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా ఆయన పరారవడంతో రాధా గాయత్రిలో పట్టుకున్నవాడే కాలయముడు అయ్యాడా అనేటటువంటి ఒక అనుమానం అయితే పలువురు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే హరిద్వార్ రిషికేశ్ వెళ్తున్నామని రాధా గాయత్రి భర్తల తల్లిదండ్రులకి చెప్పినటువంటి శ్రీచరణ్ సోమయాజులు రాధాను తీసుకొని అయితే ముఖ్యంగా అక్కడికి ముషోరికి అయితే వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడికి వెళ్ళిన సంగతి కూడా తమకు తెలియదంటూ రాధా గాయత్రి
కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ అల్లుడే తమ కుమార్తె మరణానికి కారణమంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పెళ్ళైన నాటి నుంచి కూడా నిత్యం వేధింపులకు గురి చేసేవాడని, తను ఎక్కడికి బయటకు వెళ్ళినా తన వద్ద ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ బ్యాగ్ కి రాకర్ను పెట్టి నిరంతరం ఆమెను వేధింపులకు గురి చేసేవాడంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మస్తూరులో ఉన్నటువంటి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసి ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపు ఈ రోజు లేదా రేపు వారు విశాఖకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ ఒక్కసారిగా కూడా కనిపించకుండా పోవడం అయితే ప్రస్తుతం అనుమానాస్పదంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాధా గాయత్రి తన భర్త శ్రీచరణ్ సోమయాజులతో కలిసి మసూరి వెళ్ళిన తర్వాత హోటల్ గదిలో ఏం జరిగిందనే దానిపైన ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తాను. ముఖ్యంగా చూసుకుంటే వీరిద్దరూ అక్కడికి రాకముందు, ఘటన జరగకముందు కూడా 48 గంటల ముందు ఏం జరిగింది, అసలు ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా లేదా, వీరు జరిగిందా లేదా కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరో చూసుకుంటే హోటల్ గదికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఈ సీసీ ఫుటేజ్ తో పాటు కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి వివరాలను కూడా అక్కడ పోలీసులు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసు చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీచరణ్ సౌమ్యాజులు అయితే విశాఖ రావడం జరిగింది. విశాఖ వచ్చిన తర్వాత ఆయన అయితే ప్రస్తుతం కనిపించకుండా పోవడం అయితే ప్రస్తుతం అయితే ఏదైతే రాధా గాయత్రి భర్త తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదే నిజమైనటువంటి పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీచరణ్ సౌమ్యాజులు రాధా గాయత్రి మృతి తర్వాత కూడా కొద్ది రోజులు అక్కడ ఉంటే అనంతరం అయితే విశాఖకి అయితే చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా తన భార్య చనిపోవడం చాలా బాధగా ఉన్నట్టు కూడా కొన్ని మాటలు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి మసూరి హోటల్లో పిఎన్ఎస్ లో ఉన్నటువంటి హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్లో రాధా గాయత్రి అయితే అనుపద స్థితిలో మృతి చెంది పడి ఉండడం, అలాగే ఆమె ఉన్నటువంటి హోటల్ రూమ్ కొన్ని ఆ బీరు బాటలకు సంబంధించినటువంటి వస్తువులు కూడా అక్కడ లభ్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ కూడా సేకరించినటువంటి పోలీసులు ఆదర్శగా కూడా కేసు అయితే నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా భార్యకు లో బీపీ ఉందంటూ భర్త అబద్ధాలు చెప్తున్నాడంటూ కూడా రాధా గాయత్రి తండ్రి అయితే పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇటు విశాఖ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పాటు ఏదైతే మసూరులో ఉన్నటువంటి డైరెక్టర్ పోలీసులు కూడా ఆయన అయితే ఫిర్యాదు చేసినటువంటి అవుతుంది. మరోవైపు ఈ గాయత్రి మరణంతో ఆమె కుటుంబ అయితే పూర్తిగా శోక సందర్భంలో మునిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే తమ అల్లుడే కుమార్తె మరణానికి కారణమంటూ కూడా తండ్రి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయి ఇప్పుడు శ్రీచరణ్ కనిపించకపోవడంతో ఆ ఆరోపణలే వాస్తవం అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రాధా గాయత్రికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరింత రోజుగా కూడా డెహ్రాడూన్ పోలీసులు దర్యాప్తు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో ఉన్నటువంటి శ్రీచరణ్ అయితే నిన్న రాత్రి కనిపించకుండా పోవడం, సింహాచలంలో ఉన్నటువంటి మారుతి హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్ కి సంబంధించినటువంటి బిల్లు కూడా పే చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హోటల్ యాజమాన్యం ఇచ్చినటువంటి ఫిర్యాదు కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. హోటల్ బిల్లు పే చేయకుండా కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. మసూరి పోలీసులు శ్రీచరణ్ పై హత్య కేసు నమోదు చేయడంతో ఆయన పరారైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయలేదని అందరినీ మోసం చేసి మాట్లాడినటువంటి శ్రీచరణ్ ప్రస్తుతం మసూరి హత్య కేసు ఒకసారిగా అయితే ఈ కేసుకి బలమైనటువంటి ఆధారాలు చేకూరేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే తన భార్య మరణం తర్వాత కొద్ది రోజుల క్రితం అక్కడ నుంచి వచ్చినటువంటి శ్రీచరణ్ ఇప్పుడు విశాఖలో కూడా ఎక్కడ కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేపథ్యంలోనే ఆ తల్లిదండ్రులు ఏదైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు ఆధారంగా అటు మసూరి పోలీసులతో పాటు ఇక్కడ విశాఖ పోలీసులు కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీచరణే ఈ కేసుకు కీలకమైనటువంటి కనిపిస్తుంది. ముఖ్యంగా తన భార్య మృతి ఏ విధంగా జరిగిందనేది కూడా శ్రీచరణ్ ఇప్పటి వరకు చెప్పలేదంటూ కూడా అక్కడ పోలీసులు కూడా ఆమె తల్లిదండ్రులకు అయితే చెప్పారు. ఈ నేపథ్యం ఆ దిశగా కూడా కేసు అయితే ఈరోజు లేదా రేపు రాధా గాయత్రి కేసులో కీలక అప్డేట్స్ అయితే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.